శ్రీ గురుభ్యో నమ. అవశ్యమనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. అంటే మనం చేసుకున్నటువంటి పాపపుణ్యాల యొక్క కర్మను ఖచ్చితంగా మనం అనుభవించాల్సిందే. అట్లా ఉన్నప్పుడు జాతకం చెప్పించుకొని లాభం ఏంటి, అంటే జరిగేది ఎట్లా జరుగుతుంది, చెప్పించుకొని ప్రయోజనం ఏంది అనుకొని కొంతమంది ప్రశ్నను అడుగుతున్నారు. అంటే ఆమరణాదిహ జంతు ప్రాకృత నిజ కర్మ పాకం అనుభవతి. అంటే పుట్టిన తర్వాత మరణించేంత వరకు మనం వెనక జన్మలో చేసుకున్నటువంటి పాపపుణ్యాలను మనం అనుభవించాల్సిందే. కానీ కొన్ని ఈ కర్మల్లో కూడా దృఢకర్మ అదృఢ కర్మ అనేటువంటి రెండు విధాలుగా చెప్తూ వస్తున్నాం. దృఢంగా అనుభవించాల్సినవి, అదృఢంగా అనుభవించాల్సినవి. ఈ అదృఢంగా ఉన్నటువంటి కర్మలను మనం జ్యోతిష్యం ద్వారా తెలుసుకొని వాటిలో మార్పులు చేర్పులు జరిగేదానికి అవకాశం ఉంటుంది. దృఢంగా జరిగేటువంటి వాటిని ఏ శాస్త్రము కూడా, ఎటువంటి శక్తి కూడా దాన్ని ఏమీ చేయలేదు. ఇప్పుడు ఒకతని చేతిలో డబ్బే నిలబడదు. నేను చెప్తూ ఉంటాను, మీ చేతిలో డబ్బు నిలబడదండి. అట్లున్నప్పుడు మీరు ఇంట్లోకి డబ్బు రాకుండా మీ దగ్గరికి వస్తూనే, జీతము కానీ ఏదైనా వస్తూనే దాన్ని బంగారు రూపంగానో లేదంటే భూమి రూపంగానో ఎక్కడైనా కొనేసేయండి. ఇన్స్టాల్మెంట్లో ఫ్లాట్లు అమ్ముతుంటారు, అక్కడ దాంట్లో కొనండి, లేదంటే బంగారు కొనుక్కోండి. ఈ విధంగా చేయడం అంటే స్థిరాస్తిరాగా కానీ దీన్ని మార్పు చేయడం ద్వారా చేతిలో డబ్బు నిలబడకపోయినా ఆస్తి అయితే నిలబడుతూ వస్తుంది. వివాహానికి విఘ్నాలు కలుగుతూ వస్తున్నాయి. ఆ సమయంలో వివాహానికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు చేసుకోవడం ద్వారా ఆ విఘ్నాలు తొలగి శీఘ్రంగా వివాహం జరిగేటువంటి అవకాశాలు లభిస్తూ వస్తాయి. అందువలన యోగ్యుడైనటువంటి జ్యోతిష్యుని దగ్గరికి వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకోవాలి. ఎందుకు అంటే షడంగాలు, వేదానికి 6 అంగాలు చెప్తూ వచ్చి ఆ 6 అంగాలలో కూడా ప్రధానంగా జ్యోతిష్యాన్ని చెప్పినారు. అందువలన ప్రతి ఒక్కరూ కూడా మీకున్నటువంటి కష్టాల నుంచి ఈజీగా బయటపడేదానికి జ్యోతిష్యం అనేటువంటి ఒక మార్గాన్ని ఎంచుకోవడం అత్యంత శ్రేయోదాయకం.